హలో అండి అందరికీ. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే ఒక చిన్న లైక్ చేయండి. నేను ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేస్తే కామెంట్ చేయండి. ఆ 2 డేస్ ట్రిప్ కోసమైతే ఇప్పుడు బ్యాగ్ అయితే ప్యాకింగ్ చేసుకోబోతున్నాను. నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైమ్ అండి నేను ఆ ప్లేస్‌కి వెళ్ళడం అనేది. నేను ఎప్పటినుంచో అనుకునేదాన్ని మా ఫ్యామిలీతో వెళ్ళాలి అని. కానీ నాకెప్పుడు కుదరలేదు. ఫస్ట్ అయితే ఈ హాఫ్ సారీ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ హాఫ్ సారీ పిక్ చూసారు కదా! ఇది ఆల్రెడీ ముందు ఒకసారి నేను కట్టుకున్నాను. ఇదైతే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నా అండి. నచ్చితే కమెంట్ చేయండి. నేనైతే దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే తర్వాత 3 డ్రెసెస్ అయితే పెట్టుకుంటున్నానండి. తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన ప్లాన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి కదా! లేకపోతే ఒకవేళ మనకి బట్టలు ఉతుక్కోవడానికి అదంతా అక్కడ ఫెసిలిటీ ఉండదు. కాబట్టి మనం 2, 3 పెయిర్స్ ఎక్కువ పెట్టుకోవడం మంచిదని నేను 3 పెయిర్స్ డ్రెసెస్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే 2 టవల్స్ అయితే పెట్టుకుందామండి. టవల్స్ ఎందుకంటే అక్కడ ఆరవేయడానికి కానీ మనకి అవైలబిలిటీ ఉంటదో లేదో తెలీదు కాబట్టి ఒకటి తడిసిపోయినా ఇప్పుడు బ్యాగ్‌లో అలా పెట్టేసామంటే స్మెల్ అయితే వచ్చేస్తది కదా! అందుకని 2 టవల్స్ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే ఇప్పుడు అసలే చలికాలం కదా! అందుకనేసి స్వెటర్ మర్చిపోకుండా పెట్టుకోవాలనేసి ముందే స్వెటర్ అయితే పెట్టుకుంటున్నానండి. దుప్పట్లు అవన్నీ బెడ్‌షీటు ఇవన్నీ కూడా నెక్స్ట్ తర్వాత వెళ్ళే ముందు పెట్టుకుందామనేసి ఇప్పుడైతే మాత్రం మర్చిపోతాననేసి నేను స్వెటర్ అయితే ముందే పెట్టేసుకున్నాను. ఫస్ట్ దీని గురించి అయితే చెప్పాలండి. నేనెప్పుడైతే ఆ ప్లేస్‌కి వెళ్దాము అని అనుకున్నానో నాకు ఊహ తెలిసాక కాదులెండి. కొంచెం నా బీటెక్ అయిపోయిన తర్వాత నుంచి ఎప్పుడైతే వెళ్ళాలనిపించిందో అప్పటినుంచి నేనైతే నా దగ్గరున్న కాయిన్స్ ఇలాగా కలెక్ట్ చేసుకున్నా అండి. అక్కడికి వెళ్ళినప్పుడు వేద్దాము అనేసి. ఇప్పటికే మీకు ఆ ప్లేస్ ఏంటో తెలిసిపోయి ఉంటుంది. తెలిసిన వాళ్ళందరూ కమెంట్ చేయండి. అలాగే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనకి జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ అండి. ఇవైతే నా కోసం గ్రీన్ కలర్‌వైతే మా అక్క కోసం పెట్టుకున్నాను. ఇవైతే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అలాగే అక్కడికి వెళ్ళాక పినీసులు ఇవన్నీ కావాలి కదా! సేఫ్టీ పిన్స్, ఇయర్ రింగ్స్ కాబట్టి ఈ చిన్న చిన్న థింగ్స్ అన్నీ అయితే పెట్టేసుకున్నానండి. ఇవన్నీ కూడా బ్యాగ్‌లో పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఇవైతే మా అక్క వాళ్ళ బట్టలు. ఇవైతే మాత్రం నేను అక్కడికి తీసుకువెళ్ళి సెపరేట్‌గా పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా సెపరేట్‌గా పెట్టుకుంటున్నానండి. ఈ బ్లౌజ్ చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. చూసారా మగ్గం వర్కు ఎంత నీట్‌గా ఉందో. వర్క్ కూడా చాలా చాలా నచ్చిందండి నాకైతే. ఇది మా అక్క ఎంగేజ్‌మెంట్ బ్లౌజు. ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంత అయిందో గెస్ చేస్తే కామెంట్ చేయండి. ఇదైతే 5,000-7,000 అయ్యింది. నాకు సరిగ్గా తెలీదండి. వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు చేయించారు వర్కు. ఇదైతే తలంబ్రాల చీర మీద బ్లౌజ్ అండి. ఇది కూడా బావుంది. ఇది కూడా కాస్ట్ 7,000 అలా పడిందనుకుంటా అండి. ఇంకో బ్లౌజ్ ఉంటుందండి మెయిన్ శారీది. ఆ శారీది కూడా ఎక్కువే పడింది. కానీ అది ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇక్కడ లేదనమాట. మా అక్క దగ్గరుంది. అందుకనేసి ఆ బ్లౌజ్ చూపించలేకపోయాను. ఈసారి ఖచ్చితంగా వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడైతే ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. ఆ శారీ ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను సైడ్‌కి చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ బట్టలన్నీ తలంబ్రాల బట్టలు, ఈ ఎంగేజ్‌మెంట్ బ్లౌజ్ ఇవన్నీ సెపరేట్‌గా వేరే దాంట్లో పెట్టుకొని, ఇదిగోండి ఈ శారీ చూసారు కదా! ఇదే తలంబ్రాల శారీ అండి. ఈ శారీ అయితే నేనే ప్రీ ప్లీటింగ్ చేశాను. కొంచెం అటు ఇటు పెట్టడం వల్ల అదైతే నలిగిపోయింది. ఈ ప్రీ ప్లీటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇంతే ఇంక వీడియో. బాయ్ బాయ్.